హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నామండి. క్లాత్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకు హ్యాండ్స్ ఎంత ఉంది, పొడుగు వచ్చేసి మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం అడగాలి. వాళ్ళు ఎంత లెంత్ అంటే అంత. సో 7.8 పెట్టాను నేను. ఇక్కడ కుట్టు కోసం వచ్చేసి మనకి 5.7 తీసుకుంటున్నా. సో సంఖ భాగం డౌన్ వచ్చి 3 తీసుకోండి, ఓకేనా. తర్వాత ఈ స్కేల్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా షేప్ ఎంత బాగా వచ్చిందో. తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ పార్ట్ పెట్టి కరెక్ట్గా చూసుకోండి, కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి, ఓకేనా. ఇలా పెట్టి చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేయాలా లేదా అనేది కూడా మనకు అర్థమవుతుంది. కొంచెం యాడ్ చేయాలి నేను. సో ఈ విధంగా ఆ సంఖ భాగానికి ఇక్కడ హ్యాండ్స్కి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను బట్ట యాడ్ చేస్తాను. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఈ విధంగా అయితే మనకి హ్యాండ్స్ అనేది కటింగ్ ఈ విధంగా ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి కొంచెం లోతు తీసుకోవాలి కాబట్టి మనము అక్కడ సంఖ భాగాన్ని ఎక్కడైతే ఒక కట్ చేసి పెట్టామో అక్కడికి ఫోల్డ్ చేయండి. సో మధ్యలో వచ్చేసి 1 ఇంచు మందం తీసుకొని ఫోల్డ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచు తీసుకొని ఇట్లా క్రాస్ కట్ చేసి